ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్యకారుణ్య సందేశాన్ని మనము పుణికిపుచ్చుకోవాలి అంటే 3 కార్యాలు మనందరము చేయాలి. మొదటిగా దివ్య కరుణను వేడుకోవాలి. ప్రార్థనలో మనము దేవుణ్ణి తరచు కలుసుకోవాలన్నదే ఆయన కోరిక. మన పాపాలకు పశ్చాత్తాపపడి ఆయన కరుణను మనపై సమస్త లోకముపై కృమ్మరించబడాలని దివ్య కరుణామూర్తిని మనము వేడుకోవాలి. రెండవదిగా కరుణ కలిగి జీవించాలి. మనం కరుణను పొంది మన ద్వారా ఆ కరుణను ఇతరులు కూడా పొందాలన్నదే దేవుని కోరిక. ఆయన మనపై ఏ విధముగా తన అనంత ప్రేమను మన్నింపును చూపిస్తున్నారో ఆ విధముగానే మనము కూడా ఇతరుల పట్ల ప్రేమను మన్నింపును చూపాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ఇక మూడవదిగా యేసును సంపూర్ణముగా మనము విశ్వసించాలి. తన దివ్య కరుణ వరప్రసాదాలు మన నమ్మకముపై ఆధారపడి ఉన్నవని తెలుసుకోవాలనేదే ప్రభు కోరిక. మనం ఎంత ఎక్కువగా ఆయనను నమ్మితే, విశ్వసిస్తే అంతగా ఆయన కరుణ కృపావరాలను మనము పొందుకుంటాము.